2014 మన తెలంగాణ రాకముందుకు సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది 3,500 కోట్ల నికర లాభంతో ఉన్న సంస్థ. అలాంటి సంస్థను 2014 నుండి 2023 వరకు 29,000 అప్పులకి నెట్టేసింది అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత 2023 నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 27,000 కోట్ల అప్పులకి నెట్టింది. సో మొత్తం కలిపి 56,000 కోట్ల అప్పులకి ఈరోజు సింగరేణి సంస్థను నెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మన సింగరేణి సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్న బొగ్గు ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించిన రుణం చెల్లించాలి. కానీ అది ఈ ప్రభుత్వాలు ఏవి మాకు సింగరేణి సంస్థకు చెల్లించడం లేదు. అందుకు ఈ రోజు సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోతున్నది. సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లడం ద్వారా మాకు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మాకు రావాల్సిన జీతభత్యాలు కూడా డ్రాఫ్ట్స్ ద్వారా అప్పులు చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి అని చెప్పేసి తప్పుడు లెక్కలు చూపించి ఈ రోజు సింగరేణి కార్మికులను అన్యాయంగా దోచుకుంటున్నారు. సో ఈ దోపిడీ వెంటనే ఆపాలి. అదే విధంగా ఈ రోజు కార్మికులకు సంబంధించిన మెడికల్ ఏదైతే ఉన్నదో ఆ మెడికల్ కూడా సంబంధించిన బిల్స్ కూడా ఏ ఒక్క హాస్పిటల్లో చెల్లించడం లేదు. కార్మికుడు అన్యాయంగా హాస్పిటల్ కి వెళ్లి అనారోగ్యంతో అడ్మిట్ అవుతున్నాడు. మంచి హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని చెప్పి సరైన ట్రీట్మెంట్ కూడా ఈ రోజు ఇవ్వడం లేదు. సో కార్మికునికి ఏ విధంగా చూసుకున్నా తీరని అన్యాయం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, తప్పకుండా మాకు 46,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు చెల్లించాల్సి ఉన్నదో అది వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం.